నూతన భాగవతం విధాత దేవతలు వరాహస్తుతి చేయుట. అంతట లీలబోలె జగదాత్ముడు యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహానవతోయ సమూహమున్ పురాక్రాంతము చేసి క్రమ్మర ధరాతలమంబుల మీద నిల్పి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యనయ్యడన్. పిమ్మట విశ్వరూపుడైన ఆ యజ్ఞవరాహమూర్తి మహాభయంకరము అత్యంత గంభీరము అయిన సాగరపు నీటిని అంతా తన గిట్టలతో ఆక్రమించి మళ్ళీ భూమిని ఎప్పటిలాగా సుఖంగా నీళ్ల మీద నిలిచి ఉండేలా సుస్థిరం చేశాడు. తరువాత అనంత గుణ సంపన్నుడైన ఆ స్వామి అదృశ్యమయ్యాడు అని ఈ పద్య భావము. మంగళకరమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్నవారిన్ కరుణాత్ర దృష్టిగని శ్రీహరిసాల ప్రసన్నుడౌను. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు దానగునేని వారికిన్ మంగళముల్ లభించుననుమానము లేదదిగాక వెండియున్. ఈ కథ శుభప్రదమైనది. ఈ కథను భక్తితో చదువువారిని వినువారుని అందరినీ కరుణతో ఆ శ్రీ మహావిష్ణువు కటాక్షిస్తాడు. అటువంటి వారి విషయములో శ్రీహరి చాలా ప్రసన్నుడవుతాడు. ఈ విధంగా శ్రీహరి ప్రసన్నుడైన వారికి సమస్త సన్మంగళాలు సంప్రాప్తిస్తాయి. ఇందుకు సందేహం లేదు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.